ఈ ట్రైలర్ లో వరాహ అవతారాన్ని చూపించడమే బిగ్ సర్ప్రైజ్. అసలు వరాహ అవతారం, నరసింహ అవతారం ఒకే టైం లైన్ లో ఎలా ఉన్నాయి అండ్ వీరిద్దరి ఎనిమి ఒకరేనా? అసలుకి ఈ ఓషన్ లో కనిపించే బ్లూ క్రియేచర్ ఎవరు? అసలుకి ఇందులో చూపించిన హిరణ్యకశ్యప్ క్యారెక్టర్ అయితే లిటరల్ ఆయన క్రూయాలిటీ లెవెల్ 1000+ లో ఉన్నది. నిజంగా మ్యాడ్ అసలుకి. అసలు హిరణ్యకశ్యప్ కి ఇంకా రావణుడికి ఉన్న సంబంధం ఏంటి? అవుట్ ఆఫ్ నోవేర్ వరాహ అవతారాన్ని సైమల్టేనియస్ గా నరసింహ అవతారంతో చూపించడానికి రీజన్ ఏమై ఉంటుంది? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో ఉంటుంది. నేను తాగితే చిన్న బార్లన్నీ ఏర్లైతే వీర్లన్నీ లైన్ కడితే మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. ఇంకా బ్రేక్ డౌన్ అయితే స్టార్ట్ చేసే ముందు దీనికి బ్యాక్ స్టోరీ అయితే చాలా ఉంది. సో నేను ఆ పర్టికులర్ డీటెయిల్ చెప్పేటప్పుడు ఆ బ్యాక్ స్టోరీని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. నోట్ దిస్ పాయింట్, ఎంటైర్ యూట్యూబ్ వీడియోలో ఇంత క్లియర్ కట్గా అయితే మీకు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే దొరకదు. ట్రస్ట్ మీ గైస్. ఇంకా బ్రేక్ డౌన్ లోకి అయితే వెళ్దాం. ఇక్కడ స్టార్టింగ్ లోనే మనం హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవుడికి అయితే పూజ చేయడం అయితే మనం గమనించవచ్చు. అక్కడ నా సోదరుని చంపిన విష్ణువు ఇంకా బతికే ఉన్నాడు అని చెప్తాడు కదా. ఈ పాయింట్ ను గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. అలా మన హిరణ్యకశ్యపుడు విష్ణువుని అంతం చేయాలంటే బ్రహ్మదేవుడిని పూజ చేయాలని చెప్పి కనుక్కుంటాడు అనమాట. అలా బ్రహ్మదేవుడికి పూజ చేయగా ఎట్టకెలకు ఆయన అయితే ప్రత్యక్షం అవుతాడు. దెన్ మనకందరికీ తెలిసినటువంటి ఐకానిక్ డైలాగ్ ఇన్ అవర్ హిస్టరీ చెప్తాడు అనమాట. నాకు వరం ఇవ్వండి, ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది పగలైనా కానీ రాత్రి అయినా కానీ, ఇంకా గృహం లోపల కానీ వెలుపల కానీ, అంతేకాక ఎలాంటి వెపన్స్ చేతనా కానీ ఎలాంటి జీవుల చేతనా కానీ నాకు మరణం సంభవించకూడదని చెప్పి హిరణ్యకశ్యపుడు అయితే మన బ్రహ్మదేవుడిని అయితే వరం తీసుకుంటాడు. తర్వాత కట్ చేస్తే అక్కడ ఒక లేడీ కనిపిస్తుంది. ఆమె ఖచ్చితంగా లేడీ అని అనుకుంటున్నాను. ప్రహ్లాదుడు అయితే కాదని అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ అయితే లేడీ క్యారెక్టర్ అది. బట్ ఆమె ఎవరు అనేది మనం మూవీలోనే చూస్తాము. దాన్ని మన ప్రహ్లాదుడి క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుద్ది. తర్వాత మన ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచే విష్ణువు మీద ఎంతటి ప్రేమని పెంచుకున్నాడు, ఎంతటి భక్తిని చూపిస్తున్నాడు అనేది కొన్ని సీన్స్ ద్వారా మనకు చూపుతూనే ఉంటారు అనమాట. అదే కాక మెయిన్ గా మన ప్రహ్లాదుడు విష్ణువు మీద అంత భక్తిని పెంచుకోవడానికి కారణం వాళ్ళ అమ్మ కూడా. ఆమె చెప్పడంతోనే అలాగా విష్ణువు మీద ప్రేమ పెరుగుండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా కానీ విష్ణువు మీద అయితే తనకున్న భక్తిని అయితే ఎప్పటికీ విడవడం అనమాట. అది మన హిరణ్యకశ్యపుడికి నచ్చదు. ఎందుకంటే విష్ణువు తన అన్నని అయితే చంపుతాడు అనమాట. దాని గురించి మనం మళ్ళీ వద్దాము. సో ఆ కారణంగా విష్ణు అంటే మన హిరణ్యకశ్యపుడికి నచ్చదు. బట్ తన కొడుకు ప్రహ్లాదుడు ఎప్పుడు పట్టినా మన విష్ణువునే తలుచుకోవడంతో అతనికి మంతది అనమాట. దాని అప్పటి నుంచి విష్ణువు మీద ఉండే ఆ పగతో తన సొంత కొడుకుని చంపేంత స్థాయికి వచ్చేస్తాడు అనమాట. బట్ ప్రహ్లాదుని అయితే వెంటనే చంపడు. తనకి కొన్ని రకాలైన శిక్షలు విధించి చంపాలని ప్లాన్ చేస్తాడు అనమాట ఆయన. అలాగే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు మన హిరణ్యకశ్యపుడి క్రుయాలిటీ అనేది 1000+ ఉందని చెప్పాను కదా. నేను 1000+ ఉంటుందని చెప్పాను కదా. ఇది ఎందుకన్నానంటే నేను ఇంకా మన మూవీ కదా కొంచెం సాఫ్ట్ సైడ్ వెళ్తారులే అనుకున్నాను. బట్ అట్లా ఏం లేదు. తన కొడుకునే అలా కాలుతో అంటే ఎంత కోపంగా తన్నాడో మీరు ఆ విజువల్ అయితే చూసే ఉంటారు. అంత రియలిస్టిక్ గా అంత రాగా అయితే మనకు ఈ మూవీని ప్రెజెంట్ చేయబోతున్నారు మన డైరెక్టర్స్ అయితే. అండ్ యాక్చువల్లీ ఇట్స్ ఏ బ్రేవ్ మూవ్ నన్ను అడిగితే. మనం హొంబాలే పిక్చర్స్ ని కూడా చాలా మెచ్చుకోవాలి ఈ ఇనిషియేటివ్ ని తీసుకున్నందుకు. హిరణ్యకశ్యపుడు మన ప్రహ్లాదుని చంపడానికి పాయిజన్ ఇవ్వడం, మంటలో పడేయడం, దీన్నే హోలికా అటెంప్ట్ అని కూడా అంటారు. ఇంకోటి వెపన్స్ తో దాడి చేయడం, ఎలిఫెంట్స్ తో తొక్కించడం, మౌంటైన్ కేసి కొట్టడం, ఇంకా మహాసముద్రంలో పాడేయడం, బ్లాక్ మ్యాజిక్ ని యూజ్ చేయడం, ఇలాంటి డిఫరెంట్ అటెంప్ట్స్ అయితే చేస్తాడు. బట్ ఎవ్రీ అటెంప్ట్ లో మన హిరణ్యకశ్యపుడు ఫెయిల్ అవుతాడు. బికాస్ లార్డ్ విష్ణు ఆల్వేస్ ప్రొటెక్ట్ హిస్ డివోటీ ప్రహ్లాద. ఇందాక నేను మహాసముద్రంలో పడేస్తున్నానని పాయింట్ చెప్పాను కదా. అక్కడ ఒక బ్లూ క్రియేచర్ అయితే మన ప్రహ్లాదుని సేవ్ చేయడం అయితే చూడొచ్చు. ఆ క్రియేచర్ ఎవరంటే మన నరసింహస్వామి. అది డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ విష్ణు అనమాట. సో దాన్ని మనకు అంటే నీళ్ళలో ఉన్నారు కాబట్టి ఆ బ్లూ ఫామ్ లో కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అయితే పోర్ట్రేట్ చేస్తారు అంతే. యాక్చువల్ గా అది నరసింహస్వామి క్యారెక్టర్ అనమాట. అంటే మన విష్ణువు ఏ ఫామ్ లో అయినా వచ్చి తన భక్తులను కాపాడతారు అని చెప్పి అట్లా ఒక విజువల్ పోర్ట్రే అనమాట అంతే అది. సో ఇట్లాగ నేను సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నారని ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా మన మహాభారతంలో ఎక్కడా కూడా స్పెసిఫిక్గా అలాంటి ఒక బ్లూ క్రియేచర్ వచ్చి మన ప్రహ్లాదుని సేవ్ చేసినట్టయితే ఎక్కడా లేదు. సో అందుకనే మన సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నానని చెప్తున్నాను. ఇంకొన్ని పార్ట్స్ ఆఫ్ భగవద్గీత అండ్ విష్ణు పురాణంలో ఏం చెప్తుందంటే ఈ కాస్మిక్ ఓషన్ ఉంటది కదా, క్షీరసార ఓషన్ ఉంటది కదా, అదే
క్షీరసారం మదనం జరిగింది కదా ఈవిల్స్ కి అండ్ గాడ్స్ కి. సో ఆ ఓషన్ లో పడినప్పుడు ఆ కాస్మిక్ ఫామ్ లో మన విష్ణు వచ్చి ప్రహ్లాదాన్ని కాపాడినట్టు కూడా కొన్నింటిలో ఉందన్నమాట. ఇది ఆ టోటల్ రెఫరెన్స్ అయితే. దాని నెక్స్ట్ మన హిరణ్యకశిపుడు అంటాడు అనమాట, విష్ణువు ఎక్కడైనా ఉండాలి కదా, ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ స్తంభంలో కూడా మన విష్ణువు ఉంటాడు కదా, అయితే రమ్మను అతను నేను తేల్చేసుకుందాం అనే లెక్కలో చెప్తాడు అనమాట. అండ్ దాన్ని కట్ చేస్తే ఆ స్తంభం నుంచే మన నరసింహస్వామి రూపంలో విష్ణు భగవాన్ అయితే వచ్చి హిరణ్యకశిపుడిని అయితే మట్టు పెడతాడు. సో దీన్ని కొంచెం పక్కన పెడితే యాక్చువల్లీ గైస్ ఆ విజువల్స్ ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్ అంతా. అసలుకి ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఎక్కడా కూడా చిన్న గ్లిచ్ కూడా అసలు లేదు. ఎక్కడైతే మన నరసింహస్వామి ఆ యొక్క స్తంభాన్ని బద్దలు కొట్టుకొని వస్తాడు కదా బయటికి, అప్పుడు వచ్చినప్పుడు పరిగిస్తే వెళ్ళినప్పుడు ఆ నరసింహస్వామికి చేతులు వస్తుంటాయి కదా, బట్టరీ స్మూత్ ఉంది కదా యానిమేషన్, బట్టరీ స్మూత్, లిటరల్లీ ది బెస్ట్ యానిమేషన్, అంతే ది బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమా, నో డౌట్ అందులో మాత్రం. ఇంకా మన నరసింహస్వామి క్యారెక్టర్ రోర్ చేసేటప్పుడు కూడా చాలా డీటెయిల్ ఆ యొక్క హెయిర్ బ్లో అవడం కానివ్వండి, అంటే ఆ ఫేషియల్ స్ట్రక్చర్ లో ఎక్స్ప్రెషన్స్ లిటరల్లీ ఆన్ పాయింట్ ఉన్నాయి. చాలా చాలా పర్ఫెక్ట్ గా అయితే పోర్ట్రేట్ చేశారు. ఎక్కడో కూడా మనం ఒక కార్టూనిష్ అంటే ఒక యానిమేటెడ్ మూవీని చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే ఎక్కడ తీసుకురాలేదు. ఐ మీన్ ఏంటంటే అంత రియలిస్టిక్ గా అంత ఫోకస్డ్ గా దీని మీద అయితే వర్క్ చేసినట్టు క్లియర్ గా అర్థమవుతుంది. సో అలాగా మన నరసింహస్వామి ఆ స్తంభాన్ని బద్దలు కొట్టుకొని వచ్చి హిరణ్యకశిపుడిని అంతం చేయడంతో మూవీ అయితే అయిపోద్ది. సో ఈ ప్లాట్ అంతా కలిపి యాక్చువల్ గా చెప్పాలంటే కిట్టిగా ఎత్తుకుంటే ఒక 45 minutes లో మూవీ అయిపోద్ది అనమాట. బట్ డైరెక్టర్ తెలుగుగా ఏం చేశారంటే ఈ మూవీలో అంత తక్కువ వస్తుంది అని చెప్పి ఇంకొక స్పైసీనెస్ అయితే యాడ్ చేశారు, అదే మన వారాహ అవతారం. ఇందాక నేను స్టార్టింగ్ లో గుర్తుపెట్టుకోమన్నాను కదా, అది ఇక్కడైతే కనెక్ట్ అవుతుంది. వారాహ అవతారం వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళకి ఓకే, కానీ తెలియని వాళ్ళైతే చాలా చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. ఇన్ఫాక్ట్ నేను కూడా కన్ఫ్యూజన్ అయ్యి కొంచెం రీసెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న హిస్టరీ క్లాస్ అనమాట. ఫస్ట్ మనం హీరో క్యారెక్టర్స్ గురించి తెలుసుకునే ముందు విలన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుంటే మీకు స్టోరీ అనేది క్లియర్ గా అర్థమైపోద్ది. జయ విజయ అని చెప్పి ఇద్దరు అసురులు అయితే ఉంటారు. వీళ్ళిద్దరికి ఉన్న శాపం ఏంటంటే ప్రతి యుగంలో వీళ్ళిద్దరు అన్నదమ్ములుగా పుడతారు. అండ్ ఆ యొక్క అన్నదమ్ములు ఇద్దరు కూడా విష్ణువు చేత చంపబడతారని చెప్పి వీళ్ళకున్న శాపం అన్నమాట. సో అట్లాగా జయ విజయ యొక్క ప్రతిరూపాలుగా సత్యయుగంలో హిరణ్యాక్ష ఇంకా హిరణ్యకశిపులతో పుడతారు. అట్లాగా త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణుడు అయితే పుడతారు. ఇంకా ద్వాపర యుగంలో శిశుపాల అండ్ దంతవక్ర అయితే పుడతారు అనమాట. సో ఇప్పుడు సత్యయుగంలో ఉన్న ఈ యొక్క హిరణ్యాక్షాన్ని హిరణ్యకశిపుని విష్ణు యొక్క అవతారాలైన వరాహ అవతారం నరసింహ అవతారం అయితే వాళ్ళిద్దరిని సంహరిస్తారనమాట. తర్వాత రావణుడిని కుంభకర్ణుడిని రాముడైతే సంహరిస్తారు. ఇంకా శిశుపాల అండ్ దంతవక్రాన్ని కృష్ణుడైతే సంహరిస్తారు అనమాట. సో ఇట్లాగా ప్రతి యుగంలో కూడా ఆ యొక్క ఇద్దరు అన్నదమ్ముల్ని విష్ణు యొక్క అవతారాలే సంహరిస్తూ వస్తాయన్నమాట. సో ఇప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అట్లాగా సత్యయుగంలో విష్ణు యొక్క 3వ అవతారమైన వారాహ అవతారం అయితే హిరణ్యాక్షుని చంపేస్తాడు. అది ఫస్ట్ జరిగిన పార్ట్ అనమాట. సో దానికి ప్రతీకారంగా మన హిరణ్యాక్షుడి తమ్ముడు హిరణ్యకశిపుడు, ఎవరైతే ప్రహ్లాదుడి నానున్నాడో ఆయన హిరణ్యకశిపుడు విష్ణువు మీద పగ తీర్చుకోవడానికి బ్రహ్మదేవుడికి అయితే పూజ చేస్తాడు. సో డాట్స్ అనే కనెక్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు. అలాగ పూజ చేసి ఆ యొక్క వరాన్ని అయితే పొందుతాడు. దెన్ మన ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి అయితే పొంతలు కుదరదు అనమాట విష్ణు దగ్గర. అట్లాగా ఆ యొక్క స్తంభాన్ని బద్దలు కొట్టుకొని మళ్ళీ ఆ యొక్క సత్యయుగంలోనే విష్ణు యొక్క 4వ అవతారం లాగా మన నరసింహస్వామి అయితే బయటకు వచ్చి హిరణ్యకశిపుడిని అంతం చేస్తాడు. సో దట్ ఈస్ ద ఎంటైర్ ప్లాట్. ఇప్పుడు మీకు అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యుకుంటూ ఒక పాయింట్ దగ్గరకు వచ్చింది కదా, దట్ ఈస్ సినిమా. అట్లా అయిపోతుంది. సో అదే ఎప్పుడైతే మన ట్రైలర్ లో కూడా నరసింహస్వామి రివల్యూషన్ జరిగిన తర్వాత వచ్చే సీన్స్ అన్ని కూడా ముందు జరిగిన స్టోరీ అనమాట. ఇదంతా ఎక్కడైతే మన వరాహ అవతారం వస్తుంది కదా, అదంతా కాస్మిక్ బైట్స్ లో జరుగుతూ ఉంటది. ఆ యొక్క షార్ట్స్ అన్ని కూడా మన విష్ణు యొక్క వరాహ అవతారానికి హిరణ్యకశిపుడికి జరిగే వార్ సీక్వెన్స్. మీరు ఈ యొక్క పర్టికులర్ బిట్ లో కూడా చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నట్టు క్లియర్ షార్ట్ అయితే ఒకటి ఉంటది. ఫైనల్ గా మన హిరణ్యాక్షుని అయితే మన వరాహ అవతారం అయితే సంహరిస్తారు. అది కట్టిన తర్వాత వీళ్ళ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి స్టోరీ అయితే స్టార్ట్ అయ్యి మూవీ అయితే ఎండ్ అవుతుంది. సో నాకు తెలిసి ఎండ్ క్రెడిట్స్ లో మన రాముడిది కృష్ణుడిది ఈ అన్ని అవతారాలు కూడా చూపించి సో ఈ స్టోరీ అనేది ఎలా కంటిన్యూ అయింది అని ఒక చిన్న గ్లిమ్స్ అయితే ఇవ్వచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి. పడి ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్.